హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న పొద్దున లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను. ఇంకొక సైడ్ ఏమో హాట్ వాటర్ అంటే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, అదైతే మరగబెట్టేశానండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఈ పాల బాటిల్ మరిగిపోయింది, పాలు కూడా కాగాయండి. ఇంకా నైట్ నిన్న వీడియోలో చెప్పాను కదా మమ్మీ వాళ్ళు వచ్చేసారని. సో ఇంకా వాళ్ళు వచ్చారు, నైట్ హడావిడి అయిపోయిందండి. నిన్న నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టడమే మర్చిపోయాను. సో అందుకనేసి ఇప్పుడు ఫస్ట్ లేవగానే ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రిడ్జ్లో పాలు కాదు బయట పాలే కదా, అసలు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పాడైతే ఏంటనేసి ఫస్ట్ పాలే స్టవ్ మీద అయితే పెట్టేశానండి. పెట్టి ఇంకా తర్వాత ఇల్లు అదంతా ఊడ్చేసాను. ఊడ్చాకైతే బయటికి వెళ్ళి ఇంకా బ్రష్ చేసుకొని కిచెన్లోకి వచ్చానండి. తర్వాత అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ పాలు కాగాయి కదా, దాంట్లోంచి అయితే కొన్ని పాలు పిల్లలు తాగుతారని తీసేసి మిగతా పాలు అయితే మమ్మీ వాళ్ళు ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నానండి. ఇక్కడైతే ఇంకా అందరు ఉన్నారు కాబట్టి కొంచెం టీ అయితే ఎక్కువనే పెట్టేశాను. ఇక్కడ టీ అయితే మరిగిపోతుంది, నాకు హాట్ వాటర్ కూడా అయ్యాయండి. ఇక టీ అవ్వగానే మా మమ్మీకి ఇంకా మా హస్బెండ్కి అయితే పోసి ఇవ్వాలి. డాడీ అయితే ఇంకా లేవలేదు. ఇంక ఇక్కడ చూసారు కదా హాట్ వాటర్ అయితే అయ్యాయండి నా కోసం అయితే. ఇంకా హాట్ వాటర్ అయితే గ్లాస్లోకి అయితే ఆ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఇంకా తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆ నీళ్ళు అయితే పక్కన పెట్టుకుంటానండి, నెమ్మదిగా పని చేసుకుంటూ తాగుతాను. సో ఇంక ఇక్కడ చూడండి అదే ఇవైతే గ్లాస్లో పోసానండి. వాటర్ పోయగానే ఆ పౌడర్ ఉంటుంది కదా అదంతా పైకి వస్తుందండి. కొద్దిసేపు పక్కన పెడితే మొత్తం కిందికి వెళ్ళి ఇంకా పైన వాటర్ మొత్తం ఇట్లా పేరుకున్నట్టు అవుతాయి. ఇంకా తర్వాత అప్పుడైతే తాగేస్తానండి. ఇక్కడ చూసారు కదా టీ అయితే పోస్తున్నాను మా హస్బెండ్కి ఉన్న మమ్మీకి అయితే. పిల్లలకు కూడా పాలు అయితే పోసానండి. ఇంకా వాళ్ళైతే పాలు తాగుతున్నారు. పొద్దున్నే ఇంకా పాలు తాగడం కొంచెం అలవాటైందండి పిల్లలకైతే. లేవగానే ఇంకా పాలు తాగితే కొంచెం ఫ్రీగా ఉంటున్నారు. ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఏం నానబెట్టలేదండి. ఇంకా నాటురవ్వ అయితే ఇంట్లో ఉంది. ఇంకా దాంతో అయితే ఉప్మా చేద్దాం అనేసి అయితే ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ ఏమో పిల్లల్ని పట్టుకొని ఉంది. ఉప్మా అయితే నేనే మంచిగా చేస్తానండి, అంటే మా మమ్మీ వాళ్ళు ఎక్కువ చేసుకోరు ఇది, సో తనకైతే ఎక్కువ తెలియదు ప్రాసెస్. అందుకనేసి ఇంకా నేనే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే ఇంకా దీంట్లోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. టమాటా కూడా వేసుకుందాం అనుకొని చూసాను, ఒక 2 టమాటాలు ఉండే, అవి చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి. సో అందుకనేసి ఇంకా అవి పాడైపోయాయండి. టమాటాలు అయితే ఏం లేవు, ఇంకా మళ్ళీ తీసుకొచ్చినప్పుడే మార్కెట్లో అయితే. ఈరోజు అయితే పాపకి స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందండి, ఫస్ట్ టైం అయింది. కానీ మా హస్బెండ్కి అయితే ఒక ఫంక్షన్ వచ్చింది ఈరోజు. సో ఫంక్షన్ తను అటే వెళ్తారండి ఆఫ్టర్నూన్ టైం వరకు. పాప వాళ్ళకు కూడా స్కూల్ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే అనే చెప్పారు. ఇంకా వర్షం ఏమో ఫుల్గా పడుతుంది, మళ్ళీ పాపను స్కూల్కి పంపించి ఆఫ్టర్నూన్ తీసుకురావడం ఇదంతా ఎందుకనేసి ఈరోజు అయితే స్కూల్కి పంపించద్దు అనేసి అనుకున్నామండి. ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా మా హస్బెండ్ ఉండట్లేదు కదా, సో అందుకనేసి ఇంకా ఆ మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం లేదండి. నాకేమో ఫస్ట్ మీటింగ్ కదా, సో అటెండ్ అవ్వాలని ఉండే. మా హస్బెండ్ ఏమో ఇది ఫస్ట్ మీటింగే, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి, అటెండ్ కాకుండా ఏం కాదులే అనేసి ఇంకా తను అన్నారండి. ఇంకా తనైతే ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కదా, క్యారెట్ అయితే రౌండ్గా కట్ చేస్తున్నానండి. సో చిన్న చిన్నగా కట్ చేయాలంటే టైం పడుతుంది, రౌండ్గా కట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇలా రౌండ్గా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా నిన్నటి వీడియోలో ఒక స్టోరీ చెప్పాను కదండి మా హస్బెండ్ జాబ్ గురించి అయితే. అంటే అప్పుడు నాకు తెలియదండి జాబ్స్ గురించి ఎక్కువగా. సో ఫస్ట్ టైం ఇంకా జాబ్ అనేసరికి పెద్దగా ఏం అవగాహన లేదు. సో అలా ఫీల్ అయ్యానండి మా హస్బెండ్కి వచ్చిన జాబ్ను. ఇంకా తననైతే పెళ్ళి వరకు కూడా జాబ్ గురించి నేను ఎలాంటి డీటెయిల్స్ అడగలేదండి. పెళ్ళి వరకు కూడా మా హస్బెండ్తో నేను మాట్లాడేది చాలా తక్కువే అండి, తెలిసిన అబ్బాయే. ఇంకా మా హస్బెండ్ ఏమో లడలడా మాట్లాడుతూ ఉండేవారు, నేను మా హస్బెండ్ మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా వింటూ ఉండేదానండి, అసలు ఎప్పుడూ మాట్లాడకపోతుండే. సో మా ఫ్రెండ్స్ ఏమో ఇంకా వాళ్ళ ముందు బాగా మాట్లాడేదాన్ని నేను. మా ఫ్రెండ్స్ ఏమో నువ్వు మా ముందేమో బాగానే మాట్లాడతావు, ఇంకా అన్నయ్య ముందు ఎందుకు మాట్లాడట్లేదు అనేసి అనేవారు. మా హస్బెండ్ ఏమో ఇంకా మా ఫ్రెండ్స్ తోటి మీ ముందు కూడా ఇలానే ఉంటుందా, బాగా మాట్లాడుతుందా అనేసి అనేవారండి. వాళ్ళేమో మా ముందు అయితే ఫుల్ అల్లరి చేస్తుంది అన్నయ్య, మరి మిమ్మల్ని చూడగానే సైలెంట్ అయిపోతుంది ఎందుకో అనేసి అనేవారు. ఇంకా పెళ్ళి అయ్యాక తెలిసిందండి మా హస్బెండ్కి అయితే నా అల్లరి. అంటే మామూలుగా తెలుసు నేను బాగా అల్లరి చేస్తానని తెలుసు ఇంటి దగ్గర ఇట్లా, కానీ మా హస్బెండ్ ముందు అయితే చాలా సైలెంట్
సైలెంట్గా ఉండేదాన్ని. మా హస్బెండ్ చూస్తేనే నాకు ఎందుకో ఫుల్గా భయం వేసేది. ఇంకా తను ఏదైనా మాట్లాడుతుంటే వినేదాన్ని, కానీ ఇంకా తర్వాత రిప్లైగా అయితే ఏం మాట్లాడకపోతూ ఉండేదండి. ఇంకా అప్పుడైతే ఏం మాట్లాడకపోతుండే కాబట్టి ఆ జాబ్ గురించి కూడా పెద్దగా డీటెయిల్స్ ఏం అడగలేదండి. ఇంకా తన శాలరీ గురించి కానీ జాబ్ గురించి కానీ పెళ్ళయ్యే వరకు కూడా నాకు తెలియదండి. మా హస్బెండ్ శాలరీ ఎంతనో కూడా తెలియదు. పెళ్ళయ్యాక అప్పుడు మా హస్బెండ్ నా శాలరీ ఎంతో నీకు తెలుసా అంటే తెలియదు అనేసి అన్నాను. ఈ కాలంలో శాలరీ తెలియకుండా ఉండేది నువ్వే కావచ్చు అనేసి అన్నారండి. ఏమో ఇంకా నీ శాలరీ గురించి నాకెందుకు లేదు, జాబ్ అయితే ఉంది కదా అనేసి అన్నట్టుగా అనుకున్నాను. అప్పుడు చెప్పారండి మా హస్బెండ్ అయితే నా శాలరీ ఇంత అనేసి. సో ఇంకా అప్పుడు తెలుసుకున్నాను, ఈ కాలంలో అసలు ఎవరన్నా ఉంటారా అండి అలా శాలరీ తెలియకుండా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. ఇంకా అప్పుడు ఏదో ఒక నమ్మకంతో అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూనే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను, రవ్వ కూడా వేయించానండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసి రవ్వ అయితే వేయించాను, ఎందుకంటే నెయ్యిలో వేయించితే టేస్ట్ బాగుంటుందండి ఉప్మాది. సో అందుకనేసి కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను, ఆయిల్ ఏమో తక్కువ వేస్తాను నేను. ఇక్కడైతే రవ్వ అంతా పక్కకు తీసుకున్నానండి. ఇంకా అదే గిన్నెలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2-3 స్పూన్ల వరకు అయితే. చూసారు కదా ఇక్కడైతే ఇంకా ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే వేసాను, మీకు అది ఎక్కువనే అండి, నాకైతే తక్కువనే. అది కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకుంటాం మేము మామూలుగా అయితే కర్రీస్లో. నాకెందుకో ఆయిల్ తక్కువ వేస్తే అంత టేస్ట్ అనిపించదండి కర్రీస్ అయితే. అందుకనేసి ఈ ఉప్మాలో నేను నార్మల్గా వేసే ఆయిల్ కంటే కొంచెం తక్కువగానే వేసాను ఆయిల్ అయితే. ఇక్కడైతే ఆయిల్ వేడవగానే జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్నాను. తర్వాత అయితే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నానండి. అవి తొందరగా ఫ్రై అవ్వాలనేసి అయితే ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా మీ పెళ్ళికి ముందే మీ హస్బెండ్ జాబ్ కానీ శాలరీ కానీ దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకొనే మ్యారేజ్ చేసుకున్నారా, లేదంటే మీ పేరెంట్స్ చెప్తే మ్యారేజ్ చేసుకున్నారా కామెంట్ చేయండి. నాకైతే ఇంకా తెలుసు జాబ్ అనేసి, అంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను, కానీ దాని గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ తెలియదండి నాకైతే. సో అలా మ్యారేజ్ అయితే చేసుకున్నాను. ఇంకా తెలిసిన అబ్బాయే కదా, చాలా మంచోడు అనేసి ఆ ఒక్క ఉద్దేశంతో మా మమ్మీ వాళ్ళు అయితే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈవెన్ మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదండి మా హస్బెండ్ శాలరీ అయితే. మా డాడీకి కూడా తెలియదు శాలరీ అయితే. నార్మల్గా ఇంత ఉంటుంది కావచ్చు అనేసి అనుకున్నారు, కానీ మా హస్బెండ్ అయితే నీ శాలరీ ఎంత అనేసి డైరెక్ట్ వాళ్ళు కూడా ఎప్పుడు అడగలేదండి. ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళైతే అడగరండి మీ శాలరీ ఎంత అనేసి. ఇంకా పక్కన వాళ్ళే క్యూరియాసిటీతో అడుగుతారు, కానీ మా మమ్మీ వాళ్ళైతే ఇంతవరకు మా హస్బెండ్ శాలరీ గురించి అయితే ఎప్పుడు అడగని కూడా అడగలేదండి. సో ఈ కాలంలో ఎంతమంది అలా ఉంటారు చెప్పండి. ఇంక ఇక్కడైతే ఉప్మాలో అయితే అవన్నీ వేసానండి. క్యారెట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా ఉప్మా రవ్వకి సరిపడా వాటర్ అయితే వేసుకొని, ఇంకా వాటర్ మరుగుతుంటే అయితే ఈ రవ్వ వేసుకున్నానండి. ఇంకా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే మా డాడీ కోసం టీ పెట్టి ఇచ్చేసానండి. ఇంకా టీ అయితే అయిపోయింది, తనకి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి అయితే. ఇంకా చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాపకు పెట్టుకెళ్ళి తినిపించేసానండి. అందరూ మమ్మీ వాళ్ళు అందరూ ఉప్మా అయితే తినేశారు. మంకి డాన్స్ చేయి, గిజ్జుడు వీడియో తన హాయ్ చెప్పు, హాయ్ చెప్పాయిరా, హాయ్ ఫ్రెండ్స్. నువ్వేటు అయిరా, దా 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 ఇంట్లోకి రా. దా మంకీలు వస్తాయి. బాయ్ చెప్పు. చాక్లెట్ బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు, బాయ్ గిట్టు గిట్టు బాయ్ బాయ్ చెప్పు అమ్మమ్మకి. బాయ్ తాతకి బాయ్ చెప్పు, చెప్పు చెప్పు చెప్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? సో పొద్దున్న నుండి అయితే నేను లాగేం షూట్ చేయలేదండి. మమ్మీ వాళ్ళు ఉండే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను పొద్దున, అంతే. ఇంకా అప్పుడే షూట్ చేశాను. వంట కూడా నేను ఏం చేయలేదండి, మా మమ్మీనే చేసింది. ఇంకా రైస్, అలాగే ఇక్కడైతే ఇది ఆనియన్ ఎగ్ కర్రీ అంటారు కదా, అది కూడా అయిపోవడానికి వచ్చిందండి. నా ఫేవరెట్ అండి మా మమ్మీ చేసే ఆనియన్ ఎగ్ కర్రీ అయితే.
అదైతే ప్రిపేర్ చేసింది. మమ్మీ వాళ్ళు ఉంటే మనల్ని పని చేయనిస్తారా చెప్పండి. ఇంకా బోళ్ళు కూడా అన్ని తోమేసింది. లంచ్ చేసాక వచ్చిన ఒక 2-3 ప్లేట్లే ఉన్నాయండి అంతే. పొద్దున్న నుంచి అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను ఎక్కువైతే. మమ్మీ వాళ్ళతోటే టైం సరిపోయింది. పిల్లలు కూడా అస్సలు పడుకోరండి వాళ్ళు ఉంటే అయితే. ఇంకా నేను కొద్దిసేపు ఎడిటింగ్ చేసుకున్నాను అంతే. ఇంకా మొత్తం పిల్లలు అల్లరి అదే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే టైం 3 o'clock దాటిపోయింది. పిల్లలిద్దరు పడుకున్నారు. మమ్మీ వాళ్ళు అయితే ఇందాకనే వెళ్ళారండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే. సో ఇంకా వాళ్ళు వెళ్ళాక మళ్ళీ నాకు పనులు స్టార్ట్ అవుతాయండి. పిల్లలు అయితే ఏడ్చారు. ఇంకా వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఉండేదే అండి, ఇంకా వెళ్తా అనేసి ఏడిస్తే మళ్ళీ మమ్మీ అయితే ఏదో ఒకటి చెప్పింది. పాప అయితే అర్థం చేసుకుంది, కానీ మా బాబు అయితే ఇంతసేపు ఏడ్చి చికాకు చేస్తారండి. ఇప్పుడే పడుకోబెట్టాను. వెళ్ళే ముందు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిందండి. పొద్దునేమో ఫుల్ వర్షం కొట్టింది. బట్టలు వేయాలన్నా వద్దా అనేసి డైలమాలు ఉండే. ఇంక ఇప్పుడు ఇందాకేమో కొంచెం ఎండ రాగానే బట్టలన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసింది మమ్మీ. మళ్ళీ అవి ఎండేసాక వెళ్తాలే అంటే వద్దులే, మళ్ళీ వర్షం వచ్చి ఇలా ఉంది, ఇంకా మీరు రెడీ అయ్యారు కదా, ఇంకా అవి పడేసుకుంటే నేను ఎండేస్తాలే అనేసి అయితే అంటే వాళ్ళైతే వెళ్ళిపోయారండి. మళ్ళీ ఇప్పుడైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఈరోజు స్కూల్ ఉంది కానీ పాపకైతే మేమే వర్షం పడుతుందని పంపించలేదండి. ఇంత వర్షంలో పిల్లలు పోయి కూడా ఇబ్బంది పడడం తప్ప ఏముండదు కదా. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏమైనా చదువుతున్నారా ఏదన్నా కానీ అందుకే పంపించలేదండి నేనైతే. ఇంకా అప్పటి నుంచి బట్టలు ఎండేద్దామంటే వీళ్ళతోనే సరిపోయింది. ఇంకా వాళ్ళైతే పడుకున్నారండి. నేను బట్టలు ఎండేస్తాను. ఇక్కడ పాపాయ ఉంది కదా, మొన్న తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇది ఈరోజు కొంచెం మెత్తబడ్డదండి. దీన్ని అయితే ఇప్పుడు నేను కట్ చేసి పెడతాను పిల్లలు లేచేసరికి అయితే. ఇంకా వాళ్ళు లేచాక వాళ్ళు తింటారండి. సో ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఉప్మా తిన్నాక అయితే మా మమ్మీ వాళ్ళతో కొద్దిసేపు ఉన్నానండి. మా మమ్మీనే వంట అదంతా చేసేసింది, పని అంతా చేసింది. నేనైతే ఇంకా పిల్లలతోనే సరిపోయింది. ఒక వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకున్నానండి అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇందాకైతే మా పాప హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంది కదా, మా మమ్మీ అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ అడిగిందండి. తనకు లేదు, ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు కూడా. ఎటన్నా ఊరికి వెళ్తే ఒక శారీ అలా పెట్టుకోవడానికి బ్యాగ్ అలా ఏం లేవట. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఒకటైతే నేను యూజ్ చేయండి ఉంటే ఇచ్చానండి. అది వేసుకుంది మా మమ్మీ అయితే. మా మమ్మీకి అంతా కొత్తగా ఉందంటే ఎప్పుడు వేసుకోలేదు కదా. చాలామంది ఇప్పుడు వేసుకుంటున్నారు కానీ ఇంకా వాళ్ళకి అలవాట్లేదు కదండి, ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అనేసి ఇంకా అలా మొహమాట పడుతూ ఉంది. నేను ఏం కాదు మమ్మీ వేసుకో, ఈ రోజులలో ఎవరు వేసుకోకుండా ఉంటున్నారు, ఎవరు ఏమనుకుంటే నీకేంది, అదేమన్నా పెద్దదా, నువ్వేదో ఇంకా శారీస్ అలాంటి వాటి కోసమే కదా, స్టైల్ కోసం అయితే కాదు కదా అనేసి ఇంకా మా మమ్మీకి అయితే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చానండి. ఇంకా మా మమ్మీ అది వేసుకొని వెళ్ళింది. తను వెళ్ళేటప్పుడు కూడా వింతగా ఫీల్ అయిందండి. ఇంకా వేసుకుంటుంటే అదే అలవాటు అవుతుంది అనేసి అయితే ఇంక ఇచ్చాను. మా మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ ఇస్తుంటే మా పాప కూడా కావాలని ఒకటే గొడవ అండి. సో తనకైతే ఇంకా నా దగ్గర ఉన్న చిన్న బ్యాగ్ అయితే అది ఇచ్చేసాను. ఇంకా దాంతో అయితే ఆడుకుందండి. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వచ్చాకైతే పపాయ కట్ చేస్తున్నానండి. మా చిన్నప్పుడు అయితే పపాయ చెట్లు చాలా ఉండేవి మాకైతే. అసలు స్కూల్ నుంచి రాగానే మంచిగా పపాయ కట్ చేసుకొని తినేవాళ్ళమండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుండే అసలు తీయగా. ఇంక ఇప్పుడైతే నార్మల్గా ఉంటున్నాయండి. ఈ కాయకే 70 రూపీసో 80 రూపీసో అని అంటా అండి. నేనైతే పండిన కాయలు ఉంటాయి కదా, బాగా పండిన కాయలు చలికాలంలో అయితే వాటిని మా రేకుల మీద పెట్టేదాన్నండి. ఇంటి ముందు పెట్టేసి మళ్ళీ మార్నింగ్ లేచి దాన్ని కట్ చేసుకొని తినేవాళ్ళం. చల్లగా ఉండేదండి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే. సో అప్పుడు మాకు ఫ్రిడ్జ్ అలా ఏం లేదు. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లా ఫీల్ అయ్యి అలా రేకుల మీద పెట్టేసి చలికాలంలో ఇంకా మంచు పడుతుంది కదా దాని మీద అయితే ఇంకా చలికి అదైతే కూల్ అయిపోయేదండి. పొద్దున లేవగానే తింటే భలే టేస్టీగా అనిపించేది. సో ఇంక ఇప్పుడైతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నామండి. అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, వేస్ట్ అయిపోతుంది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడమే. అప్పుడైతే అలా చేసేవాళ్ళమండి. ఇంకా పపాయ అయితే కట్ చేశాక కొన్ని పీసులు తిన్నాను, ఇంకా కొన్ని ఏమో మూత పెట్టి అక్కడ పెట్టానండి పాప లేచాక తింటుందని. ఇంక ఇక్కడైతే మొన్న పూజమ్మలు చేసుకున్నప్పుడు అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టానండి. ఆ కొబ్బరికాయలు ఇంకా లడ్డూలు చేద్దామనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది అలానే ఉండిపోతున్నాయి. ఈరోజైనా చేద్దామనేసి పిల్లలు పడుకున్నారు కదా అని వీటిని అయితే బయటికి తీసుకొచ్చి ఇంక ఇలా తీస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం తొందరగానే వస్తాయి, షెల్ అయితే ఊడొస్తుందండి. ఇంకా వీటిని అయితే మొత్తం తీసుకున్నాను. ఇలా తీసేసి వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి. ఇంకా ఇవి తీస్తుంటేనే మా పాప అయితే లేచిందండి. లేచి ఇంకా ఏడుస్తుంటే ఇంకా ఆమె ఏడుపుకు మా బాబు ఎక్కడ లేస్తాడో అనేసి నేనైతే మళ్ళీ పరిగెట్టుకుంటూ హాల్లోకి వెళ్ళానండి. ఒక్క పని కూడా కంప్లీట్గా అవ్వదండి. పిల్లలతో అయితే సగం చేస్తామో చేయమో మళ్ళీ వాళ్ళైతే లేస్తారు. ఇంక ఇవి తీయడానికైతే నాకు కొంచెం ఎక్కువనే టైం పట్టిందండి. నెమ్మదిగా తీసాను. స్పీడ్గా తీస్తే మళ్ళీ చెయ్యి ఎక్కడ కట్ అయిపోతుందో అనేసి
ఇక్కడ చూసారు కదా మా పాప అయితే లేచి ఇంకా నిద్ర మబ్బులోనే ఏడుస్తుందండి. సో మళ్ళీ తననైతే కొంచెంసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పితే ఊరుకుందండి. ఇంకా కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే బాబు కూడా లేచాడండి. మా హస్బెండ్ ఏమో ఫంక్షన్కి వెళ్ళి ఇంకా రాలేదు. సో పిల్లలిద్దరూ బయట ఫుల్ వర్షం పడుతుందండి. వర్షానికి ఉరుముతుంది, మెరుస్తుంది. వాటికి భయపడి అయితే ఇంక ఇద్దరు వచ్చి ఇలా మీద కూర్చుంటున్నారండి. వీళ్ళు కొద్దిసేపు టీవీ అలా చూస్తే నేను వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి లడ్డు చేద్దామనేసి అనుకున్నాను. కానీ ఇంకా వీళ్ళు చేయనిచ్చేలా లేరని ఇంకా వీళ్ళతోటే ఇలా అయితే కూర్చున్నానండి. ఇంకా మా బాబు చూసారు కదా, బాబు ఒక సైడ్ పాప ఒక సైడ్ అయింది. ఇద్దరైతే ఇలా కాళ్ళ మీద కూర్చున్నారు. ఇంకా సర్లే అనేసి నేను కూడా రిలాక్స్డ్గా ఉన్నానండి. ఇంకా తర్వాత అయితే టీవీలో సాంగ్స్ పెట్టాను. సాంగ్స్ పెడితే అయితే మా బాబు చూడండి ఇంకా డ్యాన్స్ వేయమంటే వెళ్ళి వేస్తున్నాడు. ఇంకా ఇలా పాటలు పెడితే నేను అక్కడే కూర్చోవాలండి. నేను అక్కడ కూర్చుంటే వాళ్ళు ఆడుకుంటారు. లేదని నేను కిచెన్లోకి వెళ్ళాను అనుకో, మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. సో అందుకనేసి ఇంకా అక్కడే కూర్చొని ఇంకా వాళ్ళని అయితే డ్యాన్స్ వేయమన్నానండి. మా పాపను వేయమంటేనేమో అస్సలు వేయట్లేదు. మా బాబుని వేయమంటేనేమో అటు ఇటు తిరిగి వస్తున్నాడు, ఒక స్టెప్ వేస్తున్నాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ కింద కూర్చొని ఆ స్టూల్తో అయితే ఆడుకుంటున్నాడండి. ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్నాక మళ్ళీ ఒకసారి అయితే గట్టిగా ఉరిమిందండి. ఇంకా ఉరుమగానే ఇద్దరు పిల్లలు వచ్చి అయితే ఇలా కూర్చున్నారు. చూడండి ఇంకా నాకే భయం వేస్తుందండి. అలాంటిది పిల్లలకు భయం అవ్వదా చెప్పండి. మా హస్బెండ్ ఇంకా రాలేదు ఒక సైడ్, నాకేమో భయం వేస్తుంది. ఫుల్గా వర్షం పడుతుంది, ఉరుముతుంది. మా పాప ఏమో నాన్నకు కాల్చేయి అనేసి అంటుందండి. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ వచ్చారండి. మా హస్బెండ్ వచ్చేసరికి అయితే టైము 7:45 అలా అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ రాగానే మా పిల్లల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదండి. మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు, ఇంకా నవ్వుతూ ఉన్నాడు. ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఇంకా బాబుని ఒకసారి దగ్గరికి తీసుకొని ఇంకా కిస్ చేసుకొని అక్కడ దించేశాడండి. సో మా పాపను రమ్మంటే నాన్న తడిచాడు ఇంకా అనేసి ఇంకో పాయింట్ తడిచింది కదండి, తనేమో ఇంకా వేరే అంటుంది, టై పోసాడు అనేసి అలా అంటుంది. ఇంకా దగ్గరికి కూడా పోలేదండి మా పాప అయితే. నవ్వొస్తుంది నిన్న మా పాప అన్న మాటలకైతే. ఇక్కడ చూసారు కదా, తనకైతే వేడి నీళ్ళు పెట్టానండి. మా హస్బెండ్ కోసం అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు. నేనైతే పిల్లలకి స్నానాలు కూడా చేయించలేదండి. మా హస్బెండ్ వచ్చే వరకు అయితే వాళ్ళు అసలు కదలట్లేదు కిచెన్ నా దగ్గర నుండి. ఇంకా బయటికి వెళ్ళి స్నానాలు చేయించేటట్టు కూడా లేదు. సో అందుకనేసి మా హస్బెండ్ వచ్చాకే పిల్లలకైతే స్నానాలు చేయించి తినిపించేశానండి. ఇంకా తినిపించాకైతే వాళ్ళు పడుకున్నాక కిచెన్లోకి వచ్చాను. వచ్చి కొన్ని బోళ్ళు ఉంటేనైతే అవన్నీ తోముకుంటున్నాను. బోళ్ళు అయితే ఇంకా ఫుల్ భయం వేస్తుందండి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే కూడా. మా హస్బెండ్ ఏమంటారంటే పిడుగులు పడ్డప్పుడు అంట ఈ వాటర్లో నుంచి కూడా కొంచెం అంటే ఎలక్ట్రానిక్స్ ఈ పిడుగు అంటే కరెంటే కదండి. సో ఎలక్ట్రిసిటీ అయితే పాస్ అవుతుంది. సో ట్యాప్స్ అలా ఆన్ చేయొద్దు అనేసి అంటారండి. ఇంక ఈ బోళ్ళు ఉన్నాయి కదా, పొద్దున కొంచెం లేట్గా లేద్దామనేసి అయితే ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. అది కడిగేటప్పుడు కూడా నాకు భయమైందండి. ఒకటే బయట అయితే ఉరుముతుంది, మెరుస్తుంది, పిడుగులు అయితే దారుణంగా పడుతున్నాయండి. ఇంకా మీ దగ్గర ఎలా ఉంది వాతావరణం కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇదైతే అంతటా ఉందండి ఈ వర్షాలు అయితే. అసలు ఇంట్లో మొత్తం చల్లగా ఒక్క పని కూడా చేయాలని ఇంట్రెస్టే రావట్లేదండి. ఈ బోల్తో అయితే నేను వెళ్ళి పడుకున్నానండి. రేపటి కోసం కొన్ని ప్రిపేర్ చేసుకొని అంతే. ఆ లడ్డూలు కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా నాకు అయ్యే భయానికి అవి రేపు చేసుకుందాంలే అనేసి ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈ బోళ్ళు కూడా కొన్నే ఉన్నాయి. ఫాస్ట్గా అయితే తోముకున్నాను. మళ్ళీ పిల్లలు కూడా ఆ సౌండ్లకి పడుకున్నారు కానీ ఊరికే లేస్తారు కదా. సో అందుకనేసి ఇంకా నాకైతే వెళ్ళి పడుకునేదే బెస్ట్ అనిపించిందండి. అందుకనేసి ఇంకా వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా, ఈ బౌళ్ళన్నీ వాష్ చేసి తర్వాత అయితే రేపు వడ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ ఏం నానబెట్టలేదు, మర్చిపోయాను. ఎట్లయినా ఇంట్లోనే కదా, రేపు సండే కదా, వడ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే వడ కోసం అయితే మినప్పప్పు నానబెడుతున్నానండి. ఇంకా కొన్ని ఏమో పాకం వడలు చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకైతే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో బెల్లం కూడా ఉంది. పాకం వేసి కూడా కొన్ని వడలు ప్రిపేర్ చేద్దాం. అసలు ఎప్పుడు చేయలేదండి, అందరు టేస్ట్ బాగుంటాయి అనేసి అంటున్నారు కదా. సో చేద్దామనేసి కొంచెం మినప్పప్పు అయితే ఎక్కువగానే నానబెట్టానండి. ఇక్కడ ఆ మినప్పప్పు అయితే గిన్నెలోకి వేసుకొని దాన్ని అయితే మంచిగా నీట్గా వాష్ చేసి మూత పెట్టేశానండి. ఇప్పుడే నైట్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి.
సో కొబ్బరి లడ్డు చేద్దామంటే బయట అయితే అసలు ఎంత ఉరుముతుంది మెరుస్తుందంటే మన ఇంట్లో పిడుగు పడితే ఎంత సౌండ్ వస్తుందో అంత రీసౌండ్ వస్తుందండి. నాకైతే ఫుల్ భయం వేస్తుంది. మామూలుగానే నాకు అలాంటివి అంటే చాలా భయం. ఇంక ఇప్పుడైతే అసలు ఇందాక ఒకటి బాగా మెరిసి పిడుగు పడిందండి. మా ఇంటి పక్కనే పడ్డట్టు అనిపించింది. కరెంట్ కూడా పోయింది దెబ్బకి. అసలు కరెంట్ వస్తుందా రాదా, పిల్లలు పడుకుంటారా లేదా అని భయం వేసింది. కానీ ఇంకా దేవుడి దయ వల్ల కరెంట్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే ఫాస్ట్గా బోల్ తోమినాను, కొన్నే ఉన్నాయి. మళ్ళీ పొద్దున్న లేచే వరకు కొంచెం లేట్గా లేద్దాం అనుకుంటున్నాను, సండే కదా. సో అందుకనేసి ఇప్పుడు తోముకున్నానండి. అలాగే రేపైతే వడ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వడ కోసం అయితే మినప్పప్పు నానబెట్టాను. ఇందాక అసలు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని మొత్తం కొబ్బరి లడ్డు చేద్దామనేసి అయితే తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి. ఇంకా దీన్ని మిక్సీ పట్టుకొని కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయాలి. పిల్లలేమో ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ లేడు, ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా సాయంత్రం అయిపోయిందండి, 7:30, 8 అలా అయింది. సో తను లేకపోయేసరికి ఇద్దరు పిల్లలు ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం ఎందుకులే, ఇంకా నైట్ వాళ్ళు పడుకున్నాక చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు, కానీ నాకు భయం ఇస్తుందండి కిచెన్లో. సో రేపు మార్నింగ్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ కొబ్బరి ఉంది కదా చూడండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. ఇది ఇంకా పాలు 2 ఫ్రిడ్జ్లో పెట్టి అయితే నేను వెళ్ళి పడుకుంటానండి ఇక. సో ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.